శాసనసభ స్పీకర్ గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారు, బాగా ఇక్కడ శాసనసభ స్పీకర్ ప్రో టర్మ్ గాని శాసనసభ స్పీకర్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారు. మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తా ఉంది. వండర్ఫుల్ వర్క్. అదే సమయంలో మీ అందరినీ సరైన మార్గంలో పెట్టాలని ఆలోచించే హెచ్ఆర్డీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, అదే మరి కొండ అధికార యంత్రాంగం, ఈరోజు 175 నియోజకవర్గాల నుంచి చాలా ఎక్సర్సైజ్ చేసి ఎంపికై ఈ పోటీకి మీరందరూ కూడా మీ మీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఈ మాక్ అసెంబ్లీలో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరొకసారి మిమ్మల్ని చూశాను. స్టూడెంట్ అసెంబ్లీ అదరగొట్టారు. మామూలుగా నేను అసెంబ్లీలో కూడా వాచ్ చేస్తూ ఉంటాను. మీరు మామూలుగా చెయ్యలేదు. మిమ్మల్ని చూస్తే ఇదే నేను ఎప్పుడూ కోరుకుంటాను. అసెంబ్లీ ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం. చాలాసార్లు మా ఎమ్మెల్యేలకైతే నేను శిక్షణా కార్యక్రమాలు కూడా పెట్టా. కానీ చాలా తక్కువ సమయంలో మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఇది చూస్తే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ సంవత్సరం మనందరం కూడా ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క సంవిధాన్ దివస్ ని జరుపుకోవాలని ఒక కార్యక్రమానికి పిలిపించాడు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం. దీనికి ఎందుకంటే ఒక బాధ్యత రావాలి, ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి, అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ 1 గంటలోనే మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మీ మంత్రి గారు ఒక మంచి బుక్ ఒకటి తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్. ఒక్కసారి ఆ పుస్తకం తిరిగేసి మీరు చూస్తే 15వ పేజీకి వెళ్ళాలి. మీరు ఇది ఎప్పుడూ గుర్తుండాలి. 15వ పేజీ మీకు బుక్ వచ్చిందా? వచ్చుంటే రాలేదా? కొంతమందికి రాలేదు, ఆ పక్క ఈ పక్క వచ్చింది. ఈ పుస్తకంలో రాసింది మీరు చదివితే ఈ 15వ పేజ్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. The people of India, having solemnly resolved to constitute India into a sovereign democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity of the nation. In our Constituent Assembly this 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves this Constitution. ఈ రాజ్యాంగం రాసుకునేది మన కోసరం, మనం రాసుకున్న రాజ్యాంగం ఇది. ఇప్పుడే ఈ రాజ్యాంగాన్ని చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఇది చూసినప్పుడు నేను 28 సంవత్సరాల్లో ఎమ్మెల్యే అయ్యాను. మొట్టమొదటిసారిగా నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు, ఇప్పుడు మీ మారిగానే నేను కూడా ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు చాలా మందిని మీ మంత్రి గారు చేయిలు పైకెత్తమన్నాడు. ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని చాలా మంది చేయిలు పైకెత్తారు. చాలా సంతోషం. ఆ రోజు నేను ఆలోచించి, నేను ఆ రోజు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ కాదు,
ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. అందుకే నేను ఒకసారి ఆలోచించి అప్పట్లో మా వైస్ ఛాన్సలర్ నన్ను పిలిచి మీరు లెక్చరర్గా చేరతానంటే యూనివర్సిటీ లెక్చరర్గా చేరండి అని అడిగాడు. లెక్చరర్గా చేరితే అన్నింటికంటే ఈజీ జాబ్. మామూలు టీచర్ అనే ఎక్కువ చదువు చెప్పాలి, కానీ యూనివర్సిటీలో ఎక్కువ రీసెర్చ్ ఉంటుంది. ఒక 2-3 గంటల క్లాసులు ఉంటాయి, మిగిలినప్పుడంతా రీసెర్చ్ ఉంటుంది. నేను పోటీ చేయను, నేను ఎమ్మెల్యే అవుతున్నాను ఆ రోజు చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయి నేను ఊహించలేదు నీ సమాధానం అంటే, అవునండి రేపు ఎలక్షన్స్ వస్తున్న 78లో నేను పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా వచ్చి మీకు కనపడుస్తానని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఆ రోజు చెప్పాను. అక్కడి నుంచి ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలి. నేను ఎప్పుడూ స్టూడెంట్ గా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని. 2nd ర్యాంక్ నాది క్లాసులో కూడా. అయితే నేను ఆలోచించింది, నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్ని కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. దట్ వాజ్ మై విజన్. అయితే విజన్ ఉంటే సరిపోదు, మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి. నిరంతరం శ్రమ చేయాలి. అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్కరికి సంక్షోభాలు రాకుండా ఉండవు. ఏ సంక్షోభం వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే అది సాధ్యం అవుతుంది. అందుకే ఈరోజు నేను 9వ ఎమ్మెల్యేగా అయ్యాను. అంటే 45 సంవత్సరాలు. ఇక్కడుండే స్పీకర్ని మీరు చూస్తే ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అయ్యాడు. ఇంకొక పక్క నేను 30 సంవత్సరాల్లో మంత్రి అయ్యాను, 45 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా, 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా. అంటే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను. నేను ఫస్ట్ టైం అన్నా అటు ఇటు అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్. ఒకప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఈరోజు అలాంటి ఒక నమ్మకం మీ అందరిలో కనపడుస్తా ఉంది, ఆత్మవిశ్వాసం కనపడుస్తా ఉంది. మా ఎమ్మెల్యేలు చాలా మందిని చూశారని తడబడేవాళ్ళు, మీరు ఒక్కరు కూడా తడబడడం లేదు. నేను పైన కూర్చొని వాచ్ చేస్తా ఉన్నా, నేను అదే పనిగా అందరినీ చూశాను. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మీ కాన్ఫిడెన్స్ కి మరొక్కసారి అభినందిస్తున్నా. మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఇది. అయితే మన భారతదేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగానికి 1949లో ఇదే రోజున నవంబర్ 29 రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజుల పాటు మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ ప్రముఖులు, ప్రజానేతలు కలిసి సుదీర్ఘంగా చర్చించారు. కూలంకుషంగా చర్చించి నవంబర్ 20న మనం 26న రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన దివాస్ చేసుకోవాలని మన ప్రధానమంత్రి నిర్ణయించారు. ఈ ఏడాది సబ్జెక్టు కూడా అవర్ కాన్స్టిట్యూషన్ అవర్ ప్రైడ్ అనే పేరుతో ఈ సంవిధాన్ దివస్ జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీ మంత్రి గారు చాలా యాక్టివ్ గా, డైనమిక్ గా ఉండవే కాకుండా చాలా రెవల్యూషనరీ థింకింగ్ ఒకసారి చేస్తూ ఉంటారు. ఆయన మా స్పీకర్ గారికి చెప్పారు, అసెంబ్లీ మాక్ అసెంబ్లీ పెట్టాలి,
అసెంబ్లీలో పెడదామని చెప్పి ఆయన అడిగారు. స్పీకర్ గారు డైలమాలో పడ్డారు. డైలమాలో పడి రూల్స్ పర్మిట్ చేయవు కదా, అడిగింది మంత్రి గారు అడిగారు, ఏం సమాధానం చెప్పాలంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఒకటే చెప్పాను, అసెంబ్లీలో ప్రిమిసెస్ లో పెట్టుకోండి, కానీ అసెంబ్లీ అనేది ఒక శాంక్టిటీ, ఒక పవిత్రత. అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపికైతేనే ఆ రోల్ ప్లే చేయగలుగుతారు తప్ప ఇలాంటి మీటింగ్లు పెట్టకూడదని నేను చెప్పి అసెంబ్లీని మరిపించే విధంగా ఈరోజు సేమ్ సెటప్ వేసి మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలుగా ఇక్కడ చూస్తున్నారంటే చాలా గర్వపడుతున్నా. చాలా బాగా చేశారు. సెటప్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మేము ఏదో మీటింగ్ పెట్టి రూమ్ లో పాస్ చేస్తే ఈ స్ఫూర్తి రాదు. ఇది ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి, బాధ్యతను గుర్తుపెట్టుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగం అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ రోజే నివాళులర్పించాం. నివాళులర్పించుకోవడమే కాకుండా భారతదేశ ప్రతిష్ట ఉన్నంత వరకు ఈ రాజ్యాంగం అంటే భారతదేశం మనుగడ సాధించినంత వరకు అంబేద్కర్ గారు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటారు. దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనేక ఒడుదుడుకులు వచ్చాయి, అనేక ఛాలెంజెస్ ఫేస్ చేశాం, ఎమర్జెన్సీ లాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేశాం. అయితే ఈరోజు రాజ్యాంగం మనుగడ సాధించగలిగిందంటే దానికి కారణం దాన్ని రాసిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన బాధ్యత, అందులో రాను రాను యంగ్స్టర్స్ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది ఒక పెద్ద ఆయుధం. అయితే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది. ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యాలను నీరుగారుస్తుంది. అయితే రాజ్యాంగం అమలు చేసేవారు మంచివారైతే చెడు రాజ్యాంగమైనా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి రాజ్యాంగాన్ని రాసినప్పుడే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నేను మీ అందరికి కూడా ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను, ఆ ఆయుధం ఓటు. ప్రపంచంలో చాలా ప్రజాస్వామ్యాలు ఉన్నాయి, కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటిచ్చిన ఏకైక రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ కి అందరూ ఓటర్స్ అవుతారు. 18 సంవత్సరాల అవుతారు, మీ అందరికీ ఓటు హక్కు వస్తుంది. కొన్ని దేశాల్లో కొంతమంది బలహీన వర్గాలకు ఓటు ఇవ్వలేదు, తర్వాత పోరాటాలు చేసి ఓటు సంపాదించుకున్నారు. కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు ఇవ్వలేదు, తర్వాత కాలక్రమేణా ఓటు హక్కు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు సగం మంది ఎమ్మెల్యేలుగా ఇక్కడ మిమ్మల్ని చూస్తామంటే మహిళలు ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్. ఇప్పుడే మనం పార్లమెంట్ లో మొన్నే ఒక బిల్లు పాస్ అయింది. చట్టసభలో ఎప్పటి నుంచో మేము పోరాడుతా ఉంటే 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం భారతదేశం. మళ్లీ అమెరికా లాంటి దేశం మీరు గుర్తుపెట్టుకుంటే అక్కడ ప్రెసిడెంట్ ఎప్పుడూ మహిళ కాల. అలాంటిది భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు, ప్రెసిడెంట్లు అయ్యారు. అది భారతదేశంలో ఉండే ప్రత్యేకత అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక వజ్రాయుధం మనందరికీ, ఏదైతే ఓటు హక్కు ఉందో. దీనివల్ల ప్రభుత్వాలను మార్చొచ్చు, మన భవిష్యత్తుని మనం రూపకల్పన చేసుకునే అవకాశం వస్తుంది. ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ టు ప్రొవైడ్ ఈక్వాలిటీ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ టు ఎవ్రీ సిటిజన్ అనే సిద్ధాంతంతో రాజ్యాంగాన్ని రాశారు. దాని బ్యూటీ మీరు చూస్తే ప్రధానమంత్రి గారు చాలాసార్లు చెప్పారు. ఒక ప్రధానమంత్రి ఛాయ్ వాలాగా ఉన్న ప్రధాన వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రి కావడమే కాకుండా భారతదేశం యొక్క దశ దిశ మార్చే పరిస్థితి వచ్చారంటే అది రాజ్యాంగం మనకిచ్చిన అవకాశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక మామూలు వ్యక్తి అబ్దుల్ కలాం, కనీసం ఆయన వర్షం వస్తే ఏం చేయాలనో తెలియకుండా చెప్పులుంటే అవి పైన పెట్టుకొని తడవకుండా పోయిన సందర్భం. అంటే పేదరికానికి ప్రతిబింబం ఇది. ఆయన చాలాసార్లు చెప్పాడు, తినడానికి కూడా తిండి లేకపోతే పట్టుదలతో ముందుకు పోతూ నాన్ వెజ్ని కూడా మానేశానని. అలాంటి సందర్భాల్లో భారతదేశంలో ఈరోజు చూస్తే భారత రత్న కావడమే కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నిర్వహించారంటే అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఇప్పుడే మీరు చూస్తే ద్రౌపది ముర్ము ప్రస్తుత రాష్ట్రపతి, ఒక గిరిజన మహిళ ఈరోజు భారతదేశం యొక్క ప్రెసిడెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది. నేను కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి 4వసారి ముఖ్యమంత్రి అయ్యానంటే అది రాజ్యాంగం మనకందరికి ఇచ్చిన అవకాశం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులు ఇచ్చింది, అదే మరి ప్రాథమిక విధులను కూడా ఇచ్చింది, బాధ్యతలు కూడా ఇచ్చింది. చాలా మంది హక్కుల కోసం పోరాడతారు, కానీ బాధ్యత మాత్రం నిర్వహించమంటారు. అందుకనే బ్యాలెన్స్ కాకపోతే మనం అనుకున్న లక్ష్యాన్ని కూడా మనం నెరవేర్చుకోలేం. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశంలో ఏ ఒక్కరు కూడా రాజ్యాంగానికన్నా గొప్పవారు కాదు. అందరూ రాజ్యాంగానికి బద్దులై ఉండాల్సిందే. అందుకే ఈరోజు మన వ్యవస్థను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4 పిల్లర్స్. ఒకటి, రాజ్యాంగంలో లెజిస్లేచర్స్, ఢిల్లీ లెవెల్లో పార్లమెంట్ సభ్యులుంటారు. పార్లమెంట్ సభ్యులు దేశంలో చట్టాలను చేస్తారు. రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఉంటుంది. ఇక్కడ మనం అందరం కూడా చట్టాలు చేస్తాం. దేశం చేసే చట్టాలు, రాష్ట్రంలో చేసే చట్టాలు వేరేగా ఉంటాయి. ఇంకొక పక్కన గ్రామ స్థాయి ఏదైతే సెల్ఫ్ గవర్నెన్స్ కింద పంచాయతీలుంటాయి. ఓసారి మీరందరూ అంటూ ఉంటారు పంచాయతీలు బెటరు అసెంబ్లీ కంటే అని, పార్లమెంట్ కంటే అని. అంటే ఈ మధ్య కాలంలో మనం ఒకసారి చూస్తే మనలో పోటీ ఎక్కువైపోయి పబ్లిసిటీ కోసం ఇప్పుడే ఈ పక్కుండే ప్రతిపక్షాలను చూశాను, వండర్ఫుల్ గా చేశారు. ఓసారి బాధ్యత లేకుండా చేస్తే స్పీకర్ గారు ఏ విధంగా కంట్రోల్ చేయాలో చేశారు. ఇక్కడ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వ్యక్తిగత ప్రయోజనాలతో మనం ఇక్కడ రాలేదు. వచ్చింది సమాజ హితం కోసం మనం ఎమ్మెల్యేలుగా ఎన్నిక ఇక్కడికి వస్తారు. అందులో మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ సమాజ హితంకి వచ్చే వాళ్ళం వ్యక్తిగత కక్షల కోసం పోరాడవలసిన అవసరం లేదు. ఒకప్పుడు సిద్ధాంతాల పోరాటాలు ఉండేటివి, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సిద్ధాంతాల పోరాటం అంటే మన దేశంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు రాజ్యాంగం వస్తానే, మీరు చిన్నపిల్లలు కాబట్టి భవిష్యత్తులో మీకు అన్ని ఒక ఆలోచన వస్తుంది. రాజ్యాంగం వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకునేది
ఏ దేశమైనా పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. ఇంత మునుపు మాట్లాడినప్పుడు చెప్పారు, నేను ఒక పాలసీ తీసుకున్నాను, మా అయ్యన్న పత్రి గారు చెప్పినట్టు ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీదని ఆలోచించాను. దానిపైన ఏం చేయాలని ఆలోచించినప్పుడు అప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. అంటే బిల్ గేట్స్ ఇంటర్నెట్ ఇన్నోవేట్ చేశాడు లేట్ 90s లో. దాన్ని అవకాశంగా తీసుకుని తెలుగు వాళ్ళు నెంబర్ 1 గా ఉండాలని నేను ఆలోచించి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాను. 30 ఇంజనీరింగ్ కాలేజీల్ని 9 సంవత్సరాల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాను. అది చూసిన తర్వాత అందరూ ఇంజనీర్లు కావాలి. అదే మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాను. అయితే ఇవన్నీ పెట్టిన తర్వాత మీలో చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలి. అప్పుడు ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని తీసుకొచ్చాం. ఆ ఒక్క పబ్లిక్ పాలసీ మీరు చూస్తే నాలెడ్జ్ ఎకానమీ ఈరోజు దేశంలో 25 సంవత్సరాల్లో నెంబర్ 1 ఎకానమీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ గా తయారైన తెలంగాణగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది ఒక్క పబ్లిక్ పాలసీ. ఈ ఒక్క పబ్లిక్ పాలసీ మన వాళ్ళు 100 దేశాల్లో ఉద్యోగ అవకాశాలకు వెళ్లారు. 100 దేశాల్లో మీరు చూస్తే 25 ఏళ్లే అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, బ్రిటన్లో ఉండే బ్రిటిష్ వాళ్ళ కంటే, స్విట్జర్లాండ్ లో ఉండే ఆ దేశస్తుల కంటే తలసరి ఆదాయం హైయెస్ట్ వస్తా ఉందంటే అది నాలెడ్జ్ ఎకానమీకి ఉండే పవర్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 25 ఏళ్లకు మునుపు ఒక పాలసీ పెను ప్రభావం చూపించిందంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చట్టసభల్లో ఎలాంటి పాలసీలు తేవడమే కాకుండా అమలు చేయాల్సిన బాధ్యత వ్యవస్థ పైన ఉంటుంది. మంత్రులు, ముఖ్యమంత్రి లేకుంటే దేశంలో ప్రధానమంత్రి, మంత్రులు దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా 106 సార్లు మనం రాజ్యాంగాన్ని మార్చుకున్నాం, అమెండ్మెంట్లు కూడా చేసుకున్నాం. కానీ దాని స్వరూపం మాత్రం ఎప్పుడూ మారలేదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక హక్కులకు బాధ్యత ఎక్కడ కూడా వైలేట్ కాలేదు. అదే మరి బాధ్యతలు విస్మరించినప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్క చట్టసభలున్నాయి, ఇంకో పక్క చేసిన చట్టాలని అమలు చేయడానికి ఇక్కడ అడిగితే అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అవుతా ఉన్నారు. వాళ్ళందరూ అమలు చేసే బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అదే సమయంలో జ్యుడిషియరీ ఉంది. ఎక్కడైనా మనకు విరోధం వస్తే, డిఫరెన్స్ వస్తే, వైలేషన్స్ వస్తే రాజ్యాంగాన్ని నేరుగా జ్యుడిషియరీ కంట్రోల్ చేస్తుంది. జ్యుడిషియరీలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అల్టిమేట్ గా రాజ్యాంగాన్ని పరిరక్షించేది ప్రెసిడెంట్ అయితే దానికి సుప్రీంకోర్టు అనేది అంతిమ నిర్ణయం తీసుకునేది సుప్రీంకోర్టు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ ఒక ఐడియా ఉండాలి. ఇంకొక పక్క మీడియా ఉంది, అనేక మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియో ఒకటే ఉండేది. ఎవరన్నా అసెంబ్లీ సభ్యులు మాట్లాడితే ఇప్పుడు మీరు మాట్లాడారు, మాక్ అసెంబ్లీ అయినా మీ పేర్లు రేపు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మీ ఊరు, మీ స్కూల్లో ఉండే పిల్లలు కూడా ఎట్లా మాట్లాడారు అని చెప్పి, మా ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడారు మాక్ అసెంబ్లీని చూశారు. రేపు పోతానే మీ అందరిని అభినందిస్తారు, శభాష్ బ్రహ్మాండంగా మాట్లాడారని చెప్పి. అలాంటి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాకు అద్దు అదుపు లేకుండా పోయింది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తారు. వ్యక్తిగత హననం కూడా చేసే పరిస్థితికి వస్తుంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఆడబిడ్డలపైన పోస్టులు పెట్టడం మామూలు కూడా కాదు, చాలా భయంకరంగా నూకుడు ఫోటోస్ కూడా పెట్టేసే పరిస్థితి వస్తుంది. అవి కూడా మార్పుడవి.
ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దానిపైన కూడా మీరు చర్చించి ఏం చేయాలనో మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మీరు చూస్తే మన దేశంలో భిన్న కులాలున్నాయి, మతాలున్నాయి, ప్రాంతాలున్నాయి, భాషలున్నాయి, విభిన్న సంస్కృతులున్నాయి, జాతులున్నాయి. ఇప్పటికి కూడా ఏజెన్సీ ఏరియాలో ఉండే గిరిజనులు చాలా వెనుకబడి ఉన్నారు. అలాంటివన్నీ చూసి ఆనాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒక మాట అంటాడు, ఇండియా ఎప్పటికీ బాగుపడదు, వీళ్ళకి మేము స్వాతంత్రం ఇచ్చినా బాగుపడదని చెప్పి అవగాహన చేసే పరిస్థితికి వచ్చాడు. అలాంటి అవహేళన చేసిన ఆనాటి ప్రధానమంత్రిని చూస్తే ఈరోజు భారతదేశం మన రాజ్యాంగ ఫలితం 4వ అతిపెద్ద ఎకానమీగా తయారైంది. బ్రిటిష్ను కూడా దాటేశాం. అంటే మనకు అవకాశాలు లేక కాదు, తెలివి లేక కాదు, వనరులు లేక కాదు, 200 సంవత్సరాలు బానిసత్వంతో బతికాం, పరదేశ పాలనతో బతికాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లలంతా మీరు ఏమనుకుంటారంటే ఫ్రీగా వచ్చేశారు కాబట్టి యాస్పిరేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉన్న భారతదేశం 200 సంవత్సరాలు బానిసత్వంతో కడాన ఇక్కడ మీరు చూస్తే మన దేశ సంపదంతా కూడా తీసుకెళ్లిపోయారు. ఇక్కడే కోహినూరు వజ్రం దొరికింది. ఆ కోహినూరు వజ్రం ఆ రోజు నిజాంకి ఇచ్చారు. నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశాడు. అంటే మన సంపద ఏ విధంగా పోయిందనే ఉదాహరణలు ఇవన్నీ. కానీ ఈరోజు చూస్తే ప్రధానమంత్రి గారిని మనం ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఒక మాట చెప్పాను ముందుగా, ఈ దేశానికి వచ్చినటువంటి అనేక సార్లు మొట్టమొదటిసారిగా మనం సోషలిస్టిక్ ఎకానమీకి వెళ్ళాం. దాంతో 47 నుంచి 91 వరకు ఇండియా అంటే ప్రపంచమంతా చిన్న చూపు చూశారు. మొట్టమొదటిసారిగా 1991లో పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డ, ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి ఎకనామిక్ రిఫార్మ్స్ కు నాంది పలికాడు. అది పెద్ద గేమ్ చేంజర్ గా భారతదేశానికి వచ్చింది. అక్కడి నుంచి మీరు చదువుకున్న మీ భవిష్యత్తు బ్రహ్మాండమైన భవిష్యత్తు వచ్చే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే 11 ఏళ్లలో 11వ ఆర్థిక వ్యవస్థ 4వ ఆర్థిక వ్యవస్థ కింద వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 38కి 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 47కి 100 సంవత్సరాల స్వాతంత్ర్యం వచ్చే సందర్భంగా నెంబర్ 1 ఎకానమీ అంటే దానికి చిరునామా భారతదేశం. 100 సంవత్సరాల కంటే ముందు బానిసత్వం, 100 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో అగ్రరాజ్యంగా భారతదేశం ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. ఎన్నో ఏళ్లు కాదు ఇవి, 25, 47. మీ వయసే 15, 14 ఇంకా ఆ ఏజ్లో ఉంటారు. 13 టీనేజర్స్ అంతా పిల్లలు. ఎగ్జాక్ట్ గా మీరు పెళ్లిళ్ళయ్యే కొందికి లేకుంటే మీకు పిల్లలు పుట్టే సమయంలో భారతదేశం అగ్రరాజ్యంగా ఉంటుంది, నెంబర్ 1 ఎకానమీగా ఉంటుంది. దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకని ఒక చాలా స్పష్టంగా మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. ఇప్పటి నుంచి ఇక్కడే మీరే కాదు, ఈరోజు రాజ్యాంగాన్ని మీ మంత్రి గారు ఒక పుస్తకం రాసి మీ అందరికీ బాధ్యతలు అవన్నీ ఇచ్చాడు. నేను తొందరలోనే మీ అందరికీ భవిష్యత్తుకు సూచిక కూడా ఇస్తబోతున్నా. ఒక బుక్ ఒకటి ఇవ్వబోతున్నా. స్కూల్స్ అన్నిట్లో పెట్టబోతున్నా పుస్తకాన్ని. ఆ పుస్తకాన్ని మీరు చూస్తే మీరు ఏ విధంగా విజన్ ఉంటుంది,